రాష్ట్రంలో రోజు రోజుకి చలి తీవ్రత పెరుగుతోంది. ముఖ్యంగా భాగ్యనగరంలో ఉష్ణోగ్రతలు అంతకంతకు తగ్గుతున్నాయి. చలి ధాటికి ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడే వారి పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. COPD లాంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు నిత్యం ఆయాసం, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో ఆసుపత్రుల బాట పడుతున్నారు. మరీ ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఇటీవల న్యూమోనియా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చలికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? న్యూమోనియా కేసులు పెరగడానికి గల కారణాలపై ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ తపస్వి కృష్ణతో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి. చలికాలం వచ్చిందంటే చాలు ఏటా లంగ్కి సంబంధించి అనారోగ్య సమస్యలతో ఎంతో మంది ఆసుపత్రులు బాట పడుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఈసారి టెంపరేచర్లు బాగా పడిపోతున్నాయి. హైదరాబాద్లో మరీ దారుణంగా ఉందని చెప్పొచ్చు పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, COPD అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మేరకుందనే విషయాన్ని తెలియజేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ తపస్వి కృష్ణ గారు. మరిన్ని వివరాలు ఆవిడ మాటలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీజన్ వచ్చిందంటే ఎప్పుడు బాగా హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి, కాఫ్, కోల్డ్ ఇట్లాంటివన్నీ కూడా. ఈ సీజన్లో నార్మల్ పీపుల్ కాకుండా COPD కానివ్వండి, లంగ్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూ ఉన్న వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఈ సీజన్లో ఎస్పెషల్లీ లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆస్తమా పేషెంట్స్, COPD పేషెంట్స్, లేక ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అంటే పోస్ట్ కోవిడ్ పల్మనరీ ఫైబ్రోసిస్ లేదా హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ ఇట్లా ఉన్న పేషెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చలి వల్ల యాజ్ ఇట్ ఈజ్ ఉన్న జబ్బు కూడా ఎక్కువ అవ్వచ్చు, లేక ఇన్ఫెక్షన్స్ చాలా ఈజీగా వస్తూ ఉంటాయి అన్నమాట ఊపిరితిత్తులకి. ఇందుకోసమని ఎర్లీ మార్నింగ్ ఈ స్మోక్ ప్లస్ ఫాగ్ ఎక్కువగా ఉన్న చోట్లకి బయటికి వెళ్లకుండా, వెళ్లాల్సి వస్తే మాస్క్ వేసుకుని వెళ్ళటము, కొంచెం టెంపరేచర్స్ పెరిగిన తర్వాత యాజ్ ద డే ప్రోగ్రెసెస్ అప్పుడే బయటకు వెళ్ళటం అనేది చాలా వరకు మంచిది. ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. కరెక్ట్ గా వ్యాక్సినేషన్స్ ఎప్పుడైతే డాక్టర్స్ చెప్తారో ఆ వ్యాక్సినేషన్స్ తీసుకుంటూ ఉన్నట్టయితే ఇబ్బంది చాలా వరకు తక్కువగా ఉంటుంది అనమాట. రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా. ఫ్లూ వ్యాక్సిన్స్, న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేది కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది. ఈ సీజన్ లో చూస్తే ఇప్పుడు నీలోఫర్ కానివ్వండి, కొన్ని హాస్పిటల్స్ కి పిల్లలు న్యూమోనియా కేసెస్ తో పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దీనికి కారణం ఏంటి? ఇప్పుడు మళ్ళీ H3N2 వైరస్ ఇంకా ఇన్ఫ్లుయెన్జా A వైరస్ చాలా ఎక్కువగా బయటపడుతుంది అనమాట. ట్రాన్స్మిషన్ కూడా తుమ్ములు, దగ్గు ఎక్కువగా ఉండటం వల్ల బాగా ఎక్కువగా ట్రాన్స్మిట్ అవుతుంది. మనం రెస్పిరేటరీ హైజీన్ అనేది 50% పాటిస్తున్నాము. మనం జనరల్ పాపులేషన్లో రెస్పిరేటరీ హైజీన్ చాలా ఎక్కువగా పాటించి దగ్గు వచ్చినప్పుడు అడ్డం పెట్టుకోవటము, లేదంటే ఒక 2 రోజులు ఇంట్లో ఉండిపోవటము, పిల్లలకి బాగాలేకపోతే ఇంట్లో ఉంచేసినట్టయితే స్ప్రెడ్ అనేది చాలా వరకు తగ్గుతుంది. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైనా పర్సన్ టు పర్సన్ స్ప్రెడ్ కాబట్టి కాంటాక్ట్ తగ్గించిన అయితే స్ప్రెడ్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఇబ్బంది చాలా వరకు తక్కువగా ఉంటుంది. కొందరిలో కోల్డ్ వచ్చి తగ్గిన తర్వాత పొడి దగ్గు చాలా రోజుల పాటు ఉంటుంది, దాదాపు 1.5 2 నెలలు కూడా ఉంటుందని కంప్లైంట్స్ ఎక్కువ వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఏంటి? దీన్ని ఎలా చూడొచ్చు? కోల్డ్ అనేది చాలా ఎక్కువగా, ఇప్పుడు దగ్గు తగ్గిపోయింది, జ్వరం తగ్గిపోయింది అంటున్నారు, కానీ కోల్డ్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే సైనసైటిస్ కూడా బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇప్పుడు టెంపరేచర్స్ ఎప్పుడూ లేనంత తక్కువగా ఉన్నాయి. సో సైనసైటిస్ ఎవరికైతే ప్రెడిలిక్షన్ ఉన్నదో వాళ్ళకు కూడా సైనస్ అనేది పట్టేస్తూ ఉంది. అందువల్లనే కోల్డ్ బాగా ఎక్కువగా కనిపిస్తుంది. స్టీమ్ ఇన్హలేషన్ చేయటము, టైం టు టైం డాక్టర్ని కలిసి ఏమన్నా మందులు వాడాల్సి వస్తే వాళ్ళు చెప్పిన రోజులు మందులు వాడినట్టయితే కోల్డ్ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. పొడి దగ్గు బాగా ఎక్కువగా ఆస్తమాలో కనిపిస్తూ ఉంటుంది. పోస్ట్ ఇన్ఫెక్షన్లో పొడి దగ్గు కనిపిస్తూ ఉంటుంది. దీనికోసము టెస్ట్ అయితే కంపల్సరీ చేయించాల్సి వస్తుంది. 2 వారాల కంటే ఎక్కువ పొడి దగ్గు ఉన్నట్టయితే చెస్ట్ ఎక్స్రే లేదా CT స్కాన్ చెస్ట్ మీ డాక్టర్ చెప్పిన తరహాగా చేయించినట్టయితే ఏమన్నా ప్రాబ్లం ఉంటే ముందే తెలుసుకుని దాన్ని అరికట్టవచ్చు. పొడి దగ్గు ఉంది అని చెప్పి 2-3 వారాలు అట్లాగే ఇగ్నోర్ చేయకుండా ఉండాలి. కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్లు అయితే చేయించుకోవాల్సి వస్తుంది. గతేడాదితో పోలిస్తే ఈసారి ఇటు న్యూమోనియా కేసులు కానివ్వండి, లేదంటే ఈ సీజన్లో వచ్చేటువంటి జబ్బులతో కేసుల సంఖ్య ఏ మేరకు పెరిగింది? అంటే లంగ్ ఇన్ఫెక్షన్స్తో వచ్చే వాళ్ళ సంఖ్య ఏ మేరకు పెరిగింది? డెఫినెట్గా న్యూమోనియా కేసెస్ అనేవి లాస్ట్ ఇయర్కి కంపేర్ చేస్తే ఈ ఇయర్ చాలా ఎక్కువగా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మేము ఎక్కువగా ఆస్తమా COPD పేషెంట్స్ చూస్తే ఇప్పుడు అదే రేషియో 2:1 అయిపోయింది అనమాట. 2 న్యూమోనియా కేసెస్ చూస్తే ఒక ఆస్తమా కేసు చూస్తాం. సో ఇన్ఫెక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య మామూలుగా వచ్చిన అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కూడా 2 వారాలు పోకుండా ఇబ్బంది పెడుతుంది అనమాట. అయితే ఒక వ్యక్తికి న్యూమోనియా వచ్చిందని, లేదంటే మనకి ఇన్ఫెక్షన్, లంగ్ ఇన్ఫెక్షన్ ఉంది, ఇది కొంచెం సివియర్ అవుతుందని ఎలా గుర్తించవచ్చు? ఎలాంటి సింటమ్స్ కనిపిస్తాయి? ఆయాసం రావటము, దగ్గు బాగా ఎక్కువగా 3-4 రోజుల కంటే ఎక్కువగా దగ్గు ఉండటము, లేదంటే దగ్గుతో పాటు తెమడబట్టము,
దాంతోపాటు ఒక్కొక్కసారి రక్తం కూడా పడుతుంది. ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా తెమడలో రక్తం కనిపిస్తోంది అని చెప్పి కంప్లైంట్తో వస్తున్నారు. సో ఇవన్నీ మీకు కనిపించినట్టయితే కంపల్సరీ తక్షణంగా పల్మనాలజిస్ట్ని కలిసి అవసరమైన టెస్టులు చేయించుకుని దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే నిమోనియా కాకుండా మనకి తొందరగా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అదే మామూలు దగ్గు జలుబు కొంచెం ఫీవర్ ఉంది అని ఇగ్నోర్ చేసినట్టయితే కొంతమందికి అది టైంకి మందులు అందకపోతే నిమోనియాగా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటున్నాయి. సో అయితే కొంత జలుబు దగ్గు ఉండి జాగ్రత్తల పరంగా ఏమైనా చెప్తారంటే ఆహారం కానివ్వండి, మన జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకుంటే ఈ సీజన్లో వచ్చే వ్యాధుల నుంచి ఎలా కాపాడుకోవచ్చు? మెయిన్ బాడీ ఫిట్నెస్ ఒకటి చూసుకోవాలి, ఇమ్యూనిటీ చూసుకోవాలి. బాడీ ఫిట్నెస్ అంటే ఎక్సర్సైజ్, హై ప్రోటీన్ డైట్ తీసుకున్నట్టయితే మనకి చాలా వరకు బాడీ ఫైట్ చేయగలుగుతుంది. ఇమ్యూనిటీ అనుకుంటామా, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, హై విటమిన్ సి ఉన్న పదార్థాలు తీసుకోవాల్సి వస్తుంది. ఇదే కాకుండా వ్యాక్సినేషన్స్ అనేవి కంపల్సరీ. ఇప్పుడు లెస్ దెన్ 15 years వారిలో కూడా వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఓవర్ 45 ఏజ్ ఉన్నవారు, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్న వారికి కూడా వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఇదే కాకుండా కొన్ని వ్యాక్సిన్స్ అబోవ్ 55 years అందరికీ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పల్మనాలజిస్ట్ చెప్తున్నారు. సో వారికి కూడా వ్యాక్సినేషన్స్ కంపల్సరీ వేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. తీసుకునే ఆహారంలో మార్పులు, కొంత జీవనశైలి మార్పులు తీసుకోవడం ద్వారా ఈ సీజన్లో వచ్చేటువంటి వ్యాధుల నుంచి కాపాడుకోవడంతో పాటుగా ఎవరికైనా జలుబు దగ్గు లాంటి లక్షణాలు ఎక్కువ రోజుల పాటు ఉంటుంటే గనక తప్పనిసరిగా వైద్యులను సంప్రదించి దానికి తగినటువంటి మందులను తీసుకున్నట్టయితే గనక న్యూమోనియా బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు అని చెప్తున్నారు డాక్టర్ తపస్వి కృష్ణ. కెమెరా పర్సన్ వెంకట్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.